వరంగల్ ఎక్సైజ్ సీఏ రమేష్ చంద్ర తేజవత్ బుజ్జి అనే మహిళపై అన్యాయంగా చేసుకున్నాడని చింతల్ ఫ్లైఓవర్ చౌరస్తా వద్ద లంబాడి హక్కుల పోరాట సమితి ధర్నాకు దిగారు. అసభ్య పదజాలంతో మహిళలను దూషించాడని, మహిళని చూడకుండా దాడి చేసి గాయపరిచాడని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. లంబాడీల నిరసనతో భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో కాసేపు అంతరాయం ఏర్పడింది. వెంటనే ఘటన స్థలానికి స్థానిక మిల్స్ కాలనీ పోలీసులు చేరుకొని ధర్నాను కట్టడి చేసే ప్రయత్నం చేయగా చివరికి సీఐపై చర్యలు చేపడతామని మామ్నూరు ఏసీపీ సతీష్ బాబు ఆదేశాలతో ధర్నాను ముగించారు. సీఐపై చర్యలు తీసుకోవాలని గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళా బాధిత తేజవత్ బుజ్జి వెళ్తా అంటే అక్కడ కొంచెం కంఫర్ట్ ఉన్నది. కంఫర్ట్లో లాఠీతోటి గుంజుకోపోయారు. అట్లా గుంజుకోపోయి ఆడ పోయి బాగా కొట్టి బాటిల్ దేపో గంబళ్ళంజి బాటిల్ దేపో అన్నాడు. అయితే నేను ఎందుకు చేయాలి, నాకేం అవసరం నేను అన్నా. అయితే దేపో అని వాళ్ళే పోయి తెచ్చి ఆడ పెట్టి ఫోటో దించి ఎందుకు సార్ అంటే ఎందుకంటారే గంబళ్ళంజి అని కొల్లు కొట్టి అడ్డం పడేసిర్రు. ఎవరు కొట్టిండ్రు? సిఐ సార్ కొట్టిండ్రు. సార్ పేరు ఏం పేరు? ఆయన పేరు రమేష్ చంద్ర కొట్టినాక వాళ్ళు ముగ్గురు నిలబడ్డారు. అట్లా వాళ్ళు ఇంకా ఉన్నారు, ముగ్గురు నిలబడ్డారు. అంతనే అడ్డం పడిపోయి మళ్ళా లేచి వాళ్ళ దగ్గర సెల్ నెంబర్ తీసుకున్నాకనే వెళ్ళిపోయారు. వాళ్ళు పోయినాక తీసుకున్నారు. నేనే తీసుకున్నా, ఇంకా ఆధారం లేదు కదా, ఆధారం లేదని తీసుకున్నాక మేము మళ్ళా వస్తాం, మళ్ళీ ఫోన్ చేస్తాం, పైసలు అని చెప్పి తీసుకోపోలే. అయితే ఇక అంతనే యాషాయ్ అనేటైనా ఉన్నాడు. ఉంటే ఆయన జాక్కొని ఉన్నాడు. ఆడ ఉండి ఇక ఆటం పడిపోయినప్పుడు నాకు ముందే పానీ రెడీ నెత్తి మీద ముఖానికి నీళ్ళు పోసి కొంచెం తాపించి చేయబట్టి తీసుకుపోయింది. అసలు ఎందుకు కొట్టినా కారణం ఏంది? ఎందుకు కొట్టిన మిమ్మల్ని కారణం ఏంది? అడ్డకొలగానే కొట్టిండు సార్, అడ్డకొలగానే కొట్టిండు. ఏం లేదు, మాట లేదు, ముచ్చట లేదు. అడ్డకొలగానే కొట్టిండు. డబ్బులు అడిగిండు, డబ్బులు ఇవ్వమన్నాడు. అయితే నా దగ్గర డబ్బులు లేవని నేను అన్నా. ఎందుకు లేవు? మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడ నివాసం ఉంటారు మీరు? ఎక్కడ ఉంటారు మీరు? జాన్కి ఆడ షోరూమ్ నుంచి వెళ్ళి వస్తాను. నాకు గుడిసే ఉంటే రోడ్డు మీద పోతా అని వస్తాను. ఇంకా ముందు కొబ్బరి బుడ్డ పెట్టుకున్నాను. నాకు కొంచెం చేయి నొప్పి ఉంటే అట్లే పోయి చూసి వస్తా అని వెళ్తాను. అది జరిగింది.